బీహార్ బాంకీపూర్లో ఉప ఎన్నికల ఫలితాల్లో జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ విజయం దుస్గా తీసుకెళ్తున్నారు. ఇక మొత్తం 22 రౌండ్లు పూర్తయ్యేసరికి 13,000 ఓట్ల మెజార్టీతో ప్రశాంత్ కిషోర్ ముందంజలో ఉన్నారు. దీంతో పట్నాలోని జనసురాజ్ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ విజయం ఖాయమంటూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ 12,008 ఓట్లతో వెనకంజలో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ విజయం దాదాపు ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గుజరాత్లోని మంజల్పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సత్యేంద్రభాయ్ పటేల్ విజయం సాధించారు. ఇక 30,000 ఓట్లతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక మధ్యప్రదేశ్ దటియాలో ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం దిశగా దూసుకువెళ్తున్నారు. 11 రౌండ్లు పూర్తయ్యేసరికి 12,000 ఓట్ల మెజార్టీని సాధించారు. ఇంకో 4 రౌండ్లు ఉండగానే కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇటు గుజరాత్ మంజాల్పూర్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ప్రస్తుతానికి గుజరాత్ లో మంగల్పూర్ కు సంబంధించి బీజేపీ అభ్యర్థి సత్యేంద్రభాయ్ పటేల్ కాసేపటి క్రితమే విజయం సాధించారు. ఆయనను అధికారికంగా విజయం పొందినట్టు కూడా ఎన్నికల సంఘం కూడా ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపు హోరాహోరీగా బీహార్ లో బంకీంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ఫలితాల్లో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ముందంజలో ఉన్నాడు. ప్రస్తుతానికి అక్కడ దాదాపు 24 రౌండ్లు పూర్తయ్యాయి. 25 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో 25 రౌండ్లకు సంబంధించి దాదాపు 14,953 ఓట్ల మెజార్టీతోనే ప్రశాంత్ కిషోర్ ముందంజలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. 1995 నుంచి కూడా ఇది బీజేపీ గెలుచుకుంటూ వస్తున్న నేపథ్యం. ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇటీవల కాలంలో బంకీపూర్ కు సంబంధించిన అసెంబ్లీకి ఆయన రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయిన నేపథ్యంలో తాజాగా ఆ సీటు ఖాళీ కావడంతో ఆ సీట్లో అటు సీట్లో దాదాపు ప్రశాంత్ కిషోర్ పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించి ఈ ఎన్నికల బరిలో ఉప ఎన్నికల బరిలో ఆయన దిగడంతో కొంత ప్రశాంత్ కిషోర్ కు లోకల్ పబ్లిక్ అంతా కూడా ఆయన వైపే తిరిగినట్టు తెలుస్తుంది. దాదాపు 25 రౌండ్లు పూర్తయ్యేసరికి 14,953 మెజార్టీగా అంటే ముందంజలో దూసుకెళ్తున్న పరిస్థితి. మొత్తం 31 రౌండ్లోనే ప్రస్తుతానికి 25 రౌండ్లు కంప్లీట్ అయిన పరిస్థితి నెలకొంది. ఇక 30 రౌండ్ల వరకు కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ ఉండాలని కూడా ఆయన అందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. కాసేపటి క్రితం ఇక మరోవైపు మధ్యప్రదేశ్ సంబంధించి మధ్యప్రదేశ్ లో కూడా జన్శ్యామ్ సింగ్ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, ఆయన కూడా ముందంజలో ఉన్న పరిస్థితి నెలకొంది. దాదాపు ఆయన కూడా 12 రౌండ్లు పూర్తయ్యేదానికి 12,607 ఓట్ల మెజార్టీలో దూసుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం 3 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తే ఇక మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అదేవిధంగా ఇక బీహార్ లో ప్రశాంత్ కిషోర్ సైతం కూడా ముందంజలో. మరి కాసేపట్లో దీనిపైన ఒక క్లారిటీ కూడా రాబోతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ సతీష్.